చూద్దామండి. ఉపేంద్ర ఒంగోలు నుంచి రాస్తున్నారు. నాగేంద్రునికి ప్రధానంగా నివేదించే నైవేద్యాలు ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. పాము కోడిగుడ్లను తింటుంది కాబట్టి కోడిగుడ్లను అమ్ముతున్నామని చెప్పి అమ్మేటటువంటి ఆలయాలు కొన్ని కనిపిస్తాయి మనకి. ఎక్కడా ఏమిటనేది మనకు అనవసరం. ఆ కనిపించే పాముని పాముగా మనం అస్సలు అనుకోనే కూడదు. నిజంగా నాగ దేవత ఆరాధన అనేది పాములకే చేసే పూజ అయితే, పాముకి కోడిగుడ్డుని అందించడం అనేదే లక్ష్యమైతే అసలు మూల విశేషాన్ని మనం మర్చిపోయినట్లే. పాము అనేది లోకంలో కనిపించే పాము మాత్రం కాదు. ఏ పాముందో అది మనకి చెప్పలేనంతటి సౌకర్యాన్ని, చెప్పలేనంతటి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. శ్రావణ మాసంలో నాగపూజ ఎందుకు ఏర్పాటు చేశారంటే, కర్షకులు అంటే రైతులైనటువంటి వాళ్ళకి పామును చూడగానే భయం వేయదు, కానీ వాళ్ళ కుటుంబీకులకి అందరికీ మాత్రం భయం వేస్తూ ఉంటుంది. కానీ పాము ప్రయోజనాన్ని కలిగిస్తుంది. పాము ఎక్కడా కూడా దుష్ప్రయోజనాన్ని, ప్రయోజనం లేనితనాన్ని, హానిని కలగచేయదు. ఎలా? ఆడుపాము లేనట్లయితే ప్రతి నెలా వచ్చేటటువంటి రజోదోషాన్ని అలా చిన్న చిన్న బిందువుల రూపంగా స్రవింపచేస్తూ మట్టి మీద అలా విడుతూ అక్కడ ఆ ఉండేటటువంటి భూమిని సారవంతం చేస్తూ ఉంటాయి. చీమలకు ఉండేటటువంటి లాలాజలం మట్టి కణాలకి జిగురుగా అతికించి బ్రహ్మాండమైన పుట్టను కడతాయి. ఆ పుట్ట ఎంత గొప్పగా ఉంటుందంటే, ఎండకి ఎండినా వర్షానికి తడిసినా పోదు. అంత గట్టి జిగురు పదార్థాన్ని నోటి నుంచి చీమ విడుదల చేస్తుంది. ఆశ్చర్యం వేస్తుంది. అలాగే స్త్రీ అయినటువంటి సర్పం నెల నెలా వచ్చేటటువంటి తన రజస్సుని అలా పొలం అంతా తిరుగుతూ చిన్న చిన్న బిందువులుగా అన్ని చోట్ల చేసి నేలకి సారవంతమైన విధానాన్ని కలగచేస్తుంది. ఒక బిందువు విడిస్తే మొత్తం ఎకరం పొలం అంతా బాగుపడుతుందా అనుకుంటాం మనం. పెద్దదైనటువంటి బిందెలో మంచి బాగా శక్తివంతమైనటువంటి విషపు చుక్కల్ని రెంటిని వేస్తే ఎలా మొత్తం బిందె నిండుగా విషం అలా ప్రసరిస్తుందో అదే తీరుగా అంతటి శక్తివంతమైనటువంటి రజో బిందువు మొత్తం ఈ ఎకరం పొలాన్ని సంతోషంగా పరిశుభ్రంగా ఉంచి సారవత్ విధానాన్ని ఏర్పాటు చేస్తుంది. ఇది వ్యవసాయదారులకి చాలా ముఖ్యమైనటువంటి ప్రాణి నాగం. 2, ఓ ఎలకని పట్టుకోవాలి అని అన్నట్టయితే దాంట్లో ఎండుగడ్డిని పెడతారు, ఇంకేవో ఆకుల్ని పెడతారు, అవేవో పెడతారు. పెట్టి వాటిలో జాగ్రత్తగా నిప్పుని వెలిగించి ఆ పొగంతా లోపలికి వెళ్ళేలా చేసి ఎలకని చంపడానికి ప్రయత్నిస్తారు రైతులు. ఆ ఎలక ఈ పొగ వస్తోందన్నప్పుడు ఇంకా లోపలికి బొరియ చేసుకు వెళ్ళిపోతుంది, కానీ వీళ్ళకి దొరకదు. కానీ పాములు కానీ ఎలా సంచరిస్తూ ఉన్నట్టయితే పాము ఎలక ఎంత లోపలిగా ఉందో అక్కడ దాకా వెళ్ళి దాన్ని పట్టుకుని తింటుంది. ఒక్కో ఎలుక కొన్ని వందల బస్తాల ధాన్యాన్ని నాశనం చేయగలిగిన శక్తి ఉండేది అని చెప్తుంది. అంతటి శక్తివంతమైన ఈ ఎలుకల్ని మనం చంపడం కాకుండా ఈ పాములు చంపి మనకి దిగుబడి అయ్యేలా చేస్తున్నాయి అంటే ఎంతో మంచి చేస్తున్నాయి. అందుకని నాగులకి ఆరాధన చేయడం అనేది ఆధ్యాత్మికంగాను ఇటు లౌకికంగాను కూడా చాలా ముఖ్యమైనటువంటిది, రైతులకి ప్రయోజనాన్ని చేకూర్చేది. ఆ కారణంగా ఇంతటి మేలు చేసేటటువంటి ఏ నాగులున్నాయో వాటికి ప్రీతికరం కాదు, కానీ మన ఆరోగ్యానికి ప్రీతికరమైనటువంటి విధంగా నివేదన సమర్పించాలి. ఎలా సమర్పించాలి? నువ్వుల్ని బాగా పొడి చేసి బెల్లాన్ని బాగా దంచి ఈ బెల్లము నువ్వులు కలిపినటువంటి చిమ్మిలిని ఏర్పాటు చేస్తారు. ఆ చిమ్మిలి ఉండని నివేదన చేస్తారు. నిజానికి చిమ్మిలి పాము తినదు. ఈ వర్షకాలంలో ఉండే శ్రావణ మాసంలో ఈ నాగులని పూజించవలసినటువంటి చవితి రోజున ఈ చిమ్మిలి కానీ తిన్నట్టయితే చలితనానికి విరుగుడుగా వెడితనాన్ని కలిగించేందుకు, శరీరంలో ఏ విధమైనటువంటి కష్టం కలగకుండా, అనారోగ్య బాధ లేకుండా ఉండేందుకు ఈ చిమ్మిలిని తినిపిస్తారు. చిమ్మిలి చాలా రుచికరంగా ఉంటుంది. పిల్లలకి కొద్ది పరిమాణంలో పెట్టినట్టయితే ఈ జీర్ణక్రియ లోపం కూడా తొలగుతుంది. అందుకని నాగులకి నైవేద్యాన్ని పెట్టేటటువంటి చిమ్మిలి ఏదుందో అదే కాదు,
ఏ విధమైనటువంటి నైవేద్యం అయినా సరే మనని దృష్టిలో పెట్టుకుని ఏర్పాటు చేసిందే తప్ప వాళ్ళకి ఇష్టమైంది అనేటటువంటి పదార్థంతో మాత్రం కానీ కాదు, ఆ ఉద్దేశంతో కాదు. మరి ఉత్తరం చూద్దాం.